రైట్ బులెటిన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా వల విసిరి అయితే బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల నుంచి ఆరేపల్లిలోని శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లో నివాసం అంటూ ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్టులు పెట్టేవారు. ఆమె పోస్టులకు స్పందించి సంప్రదించిన వారికి వల విసిరేశారు. ముఖ్యంగా ఇంటికి పిలిచి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సెల్ ఫోన్ లో వీడియో తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవారని మంచిర్యాల జిల్లాకు చెందిన పోతు శరత్ కుమార్ లలిత దంపతులు తెలియజేశారు. సమాజంలో డబ్బున్న వారే లక్ష్యంగా వల విసిరారిక వారికి చిక్కడమే ఆలస్యం ఇంటికి రమ్మని పిలిచేవారు. బాధితులు భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్తే స్వయంగా వీడియోలు తీసేవాడు. నగ్నంగా ఉన్న వీడియోలే పెట్టుబడిగా దందానైతే సాగించారు. అలా సాగుతున్న క్రమంలో ఓ బాధితుడి నుంచి 14 లక్షల రూపాయలైతే కాజేశారు. అలా చాలక మరో 5 లక్షల కూడా రూపాయలు కావాలని బెదిరింపులకు పాల్పడిన దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా వల విసిరి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న దంపతులను కరీంనగర్ రూరల్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల నుంచి ఆరేపల్లిలోని శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లో నివాసం అంటూ ఇన్స్టాగ్రామ్ లో తరచూ పోస్టులు పెట్టేవారు. ఆమె పోస్టులకు స్పందించి సంప్రదించిన వారిని వల విసిరేవారు. ఇంటికి పిలిచి మరి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో భర్త సెల్ ఫోన్ లో వీడియో కూడా తీసి బ్లాక్ మెయిల్ కి అయితే పాల్పడేవారని అయితే మంచిర్యాల జిల్లాకు చెందిన పోతు శరత్ కుమార్ అయితే తెలియజేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అభ్యర్థి ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ కుమార్ లలిత దంపతులు గత 2 సంవత్సరాలుగా కరీంనగర్ రూరల్ పరిధిలోని ఆరేపల్లి శ్రీ సాయి నివాస అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. అయితే వీరు మొదట మార్బుల్ అలాగే ఇంటీరియర్ బిజినెస్ చేసేవారు. కానీ ఈ బిజినెస్ లో నష్టాలు రావడంతో ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం భార్య లలిత ఇన్స్టాగ్రామ్ లో ఒక ఐడిని క్రియేట్ చేసింది. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి ఖాతా ద్వారా ఆకర్షణీయమైన ఫోటోలతో పాటు కొంచెం అసభ్యకరమైన ఫోటోలు అయితే పోస్ట్ చేసేది. అయితే ఈ పోస్టులను చూసి మనం యువకులను కావచ్చు, అయితే వ్యాపారవేత్తలను ఇవే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడేది. ఆ మాట్లాడిన తరుణంలో ఇంటికి పిలిపించిన తర్వాత వాటిలో బెడ్రూమ్ లో నగ్నంగా ఉన్న సమయంలో భర్త తమ ఫోటోలను అయితే తీసేవాడు. తీసిన తర్వాత అయితే ఈ ఇంటికి వచ్చిన యువకులు కావచ్చు, వ్యాపారవేత్తలకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళను డబ్బులు ఇవ్వని చెప్పేసి వేధించేవారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం వాటిని మాత్రం వైరల్ చేస్తామని ఆ వీడియోలు చూపిస్తూ ఆ వీడియోలు మాత్రం వైరల్ చేస్తామని బెదిరించేవారు. ఈ క్రమంలోనే కరీంనగర్కి చెందిన ఒక వ్యక్తికి ఇంతకుముందే 14 లక్షలు ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మరో 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అతనిని వీళ్ళు వేధించడంతో పాటు అతన్ని చంపుతామని బెదిరించడంతో ఆ వ్యక్తి మాత్రం వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు వెంటనే స్పందించి ఈ అయితే శరత్ కావచ్చు, లలిత వీళ్ళిద్దరిని పట్టుకునే ప్రయత్నం చేశారు. పక్క సమాచారం మేరకు వీళ్ళు ఒక హోటల్ దగ్గర టేస్టీ డాబా దగ్గర వీళ్ళు ఉన్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వాళ్ళని మాత్రం అక్కడికి వెళ్లి లలితను అదేవిధంగా శరత్ కుమార్ను పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వారి దగ్గర నుండి ఒక కారును అదేవిధంగా
ఏదైతే వీడియోలు ఉన్నాయో ఆ వీడియోలు ఉన్న ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా ఏదైతే బాధితుడు ఎంపీ చెక్లు ఇచ్చాడో ఆ చెక్లను కూడా స్వాధీనం చేసుకుని ఆ పోలీసులు మాత్రం వాళ్ళని స్టేషన్ కి అయితే తరలించే పరిస్థితి కనబడుతుంది. వారిని విచారించిన తర్వాత పోలీసులకు మాత్రం కొన్ని విషయాలు అయితే చెప్పడం అయితే జరిగింది. దాదాపు కరీంనగర్ పరిధిలో దాదాపు 100 మందిని ట్రాప్ చేసినట్లయితే తెలుస్తుంది. ఈజీ మనీ కోసమే ఇదంతా చేసినట్లయితే తెలుస్తుంది. అయితే భారీ నష్టాల్లో ఉన్న వీళ్లకు ఒక కరీంనగర్ లో ఒక అపార్ట్మెంట్, అదే విధంగా వాళ్ళ ఇంటికి సంబంధించిన సామాన్లు కొనుక్కున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా వీరు ప్రతి నెల హౌస్ లోన్ ఉంది కాబట్టి ప్రతి నెల ఈఎంఐ కట్టడం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఇలాంటి పనులు చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి కనబడుతుంది. దాదాపు వీరు కరీంనగర్ లో ఉన్నటువంటి 100 మందిని మాత్రం ట్రాప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. పోలీసులు మాత్రం వీళ్ళు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ కూడా వీళ్ళకు 14 రోజులు రిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.